వీపు పైన కానీ పొట్ట పైన కానీ కొంతమందికి చిన్న చిన్న కంతులు లాంటివి ఉంటాయి. అవి ఏ రకమైన కంతులు అన్నది చూసి నిర్ధారణ చేయబడుతుంది. కొంతమందికి సెబేషియస్ సిస్ట్ అంటే శరీరంలో ఎంట్రుకలు ఉంటాయి, వాటికి సెబమ్ అనే ఆయిల్ తయారు చేసే గ్రంథులు ఉంటాయి. ఈ సెబేషియస్ గ్లాండ్స్ లోపల ద్వారాన్ని మూసుకుపోవటం వల్ల దాంట్లో ఆ ఆయిల్ లాంటి ఇంకిపోయి అవి సిస్టులు తయారవుతాయి. ఇట్లాంటి వాటికి యూజువల్గా ఆపరేషన్ చేసి ఆ సిస్టులు తీయబడుతుంది. కొంతమందికి సిస్టుల వల్ల కూడా ఏం ప్రాబ్లం ఉండదు, క్యాన్సర్ అయ్యే అవకాశాలు అయితే ఇవి ఉండవు. కొంతమందికి ఈ లైపోమాస్ అంటాం, అంటే కొవ్వు పేరుకుపోవటం వల్ల చిన్న చిన్న కంతుల్లాగా శరీరం పొట్ట కానీ చేయి పైన కానీ తొడల పైన కానీ ఇట్లాంటివి ఉంటాయి. వాళ్ళకి రీఅష్యూరెన్స్ అంటే ఆపరేషన్ అయితే అవసరం పడదు, కానీ కొంతమందికి ఒకవేళ దాంట్లో సైజు పెరగటం లేదా నొప్పి ఉండటం అట్లాంటి వాళ్ళల్లో ఆపరేషన్ చేసి అవి తొలగించబడతాయి. న్యూరోఫైబ్రోమాస్ అన్న ఇంకో కండిషన్ ఉంటుంది. వీళ్ళల్లో కూడా ఈ చిన్న చిన్న కంతులు ఉంటాయి. వీటి వల్ల కొంతమందికి నొప్పి ఉండే అవకాశం ఉంటుంది, కానీ దానికి ఆపరేషన్ అవసరం లేదు. ఇది కాకుండా కొంతమందికి పొట్ట లోపల లింఫ్ నోడ్స్ అన్నవి అంటే గజ్జల్లో కానీ లేదా పొట్ట లోపల లింఫాటిక్ ఛానల్స్ ఉంటాయి. ఇవి మన శరీరంలో ఒక ఫిల్టరింగ్ మెకానిజం. అక్కడక్కడ మన నదులపైన ఎట్లా ఆనకట్టలు ఉంటాయో అట్లాగే మన శరీరంలో ఇవి ఫిల్టరింగ్ మెకానిజం. ఈ ఫిల్టరింగ్ మెకానిజం వల్ల కొంతమందికి గడ్డలు సైజ్ పెరుగుతాయి. అట్లాంటి వాళ్ళలో ఫస్ట్ మనం మందులు ఇచ్చి ఒకవేళ తగ్గకపోతే ఎందువల్ల తగ్గలేదన్న దానికి పరీక్షలు అంటే సిటీ స్కాన్ కానీ లేకపోతే డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేసి లింఫ్ నోడ్ బయాప్సీ చేయబడుతుంది. ఈ లింఫ్ నోడ్ బయాప్సీలో ఒకవేళ క్యాన్సర్ లక్షణాలు ఉంటే ఆ క్యాన్సర్ లక్షణానికి ప్రకారం క్యాన్సర్ ఏ భాగం నుండి మొదలైనదో దాని ప్రకారం మనం నిర్ధారణ చేసి దానికి ట్రీట్మెంట్ అందించబడుతుంది.